విశ్వాసిని శపించడం హత్యతో సమానమని కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క శాపం ఎవరినైతే శపించామో, నిజంగా మనం ఎవరినైతే శపించామో ఆ శాపానికి అర్హులు కనుక వారు కాలేదనుకో, అవతల ఉన్న వ్యక్తి ఆ శాపానికి తగ్గ అర్హుడు కాదనుకోండి, ఈ యొక్క శాపం ముందుగా ఆకాశంలోకి వెళ్తుంది, తర్వాత ఈ శాపం భూమి మీదకి వస్తుంది, ఆ శాపం కుడివైపుకి ఎడమవైపుకి ప్రయాణిస్తుంది, దాని తర్వాత ఆ యొక్క పాపం శాపగ్రస్తుడి దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత ఆ శాపగ్రస్తుడు ఆ యొక్క శాపానికి అర్హుడైతే అది అతనికి తగలవచ్చు, లేదా అల్లా ఇష్టం. కానీ ఆ శాపగ్రస్తుడు ఆ యొక్క శాపానికి అర్హుడు కాకపోతే కనుక ఆ శపించిన వాడికే తిరిగి వచ్చి ఆ శాపం తగులుతుందండి. ఈ యొక్క విషయం హదీసులో ఉంది, మీరు చూడవచ్చు. ఇక మనుషులనే కాదు, జంతువులను కూడా శపించవద్దని ఇస్లాం చెప్తూ ఉంది. ఇంకొకటి, బాధితుడి దువా అల్లా వద్దకి నేరుగా అర్ష్ వద్దకి 7 ఆకాశాలు చీల్చుకొని అల్లా వద్దకి ఈ యొక్క బాధితుల యొక్క దువా చేరుకుంటుంది. వారు ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా, విశ్వాసి అయినా, విశ్వాసి కాకపోయినా, బాధితుల యొక్క దువా, నష్టపోయిన వాడు, బాధపడ్డవాడు ఎవరైతే ఉంటాడో అటువంటి బాధితుడి యొక్క దువా 7 ఆకాశాలు చేర్చుకొని దేవుడి దగ్గరికి వెళ్తుంది. అందుకే మనం ఎవరిని అన్యాయం చేయవద్దు, కష్టపెట్టవద్దు, నష్టపెట్టవద్దు, బాధ పెట్టవద్దు, ఇబ్బందులకు గురి చేయవద్దు, హేళన చేయవద్దు, పరువు తీయవద్దు, వాళ్ళని ఇండ్ల నుంచి గంట వేయొద్దు, మస్జిదుల నుంచి గంట వేయొద్దు, వారిని నాశనం చేయవద్దు, వారు నాశనం కావాలని కోరుకోవద్దు, ఎవరికి ఇతరులకి కల్లోలాన్ని రేకెత్తించవద్దు, సమాజంలో అలజడి సృష్టించవద్దు, చెడు సృష్టించవద్దు, పాపాలు చేయవద్దు. మన మూలంగా ఎవరైనా బాధపడ్డారనుకోండి, ఆ బాధితుడు ఆడు ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా సరే, అటువంటి బాధపడ్డ వ్యక్తి, బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బాధితుడు చేసే దువా, ప్రార్థన దేవుడి వద్దకి 7 ఆకాశాలు చేర్చుకొని అర్ష్ దగ్గరికి నేరుగా వెళ్ళిపోతుంది ఆ యొక్క దువా అని అనేక రకాల హదీసుల్లో చెప్పడం జరిగింది. మరియు ఇంకొకరి దువా కూడా అల్లా వద్ద స్వీకరించబడుతుంది. న్యాయంగా పరిపాలించే పాలకుడు, న్యాయంగా ఈ యొక్క ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, ఊరిని, ఏదైనా సరే ఒక న్యాయంగా ఎవరైతే ఒక నాయకుడు, పరిపాలించే నాయకుడు ఉన్నాడో వారి యొక్క దువా ఖచ్చితంగా స్వీకరించబడుతుందని కూడా చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మరియు ప్రయాణికుని దువా స్వీకరించబడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రయాణంలో ఉన్న వారి యొక్క దువా, ప్రార్థన స్వీకరించబడుతుంది. అందుకే మనం చెప్తాం, తల్లిదండ్రుల యొక్క దువా స్వీకరించబడుతుంది, తల్లిదండ్రుల యొక్క శాపనార్థాలు కూడా తగులుతాయని. తల్లిదండ్రుల దగ్గర